బంగ్లాదేశ్తో తొలి టెస్టులో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. తన బలహీనతను అధిగమించేందుకు నెట్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శుక్రవారం నుంచి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కాన్పూర్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కాన్పూర్ చేరిన టీమిండియా నెట్ ప్రాక్టీస్లో తీవ్రంగా శ్రమిస్తుంది. బుధవారం కోహ్లీ నెట్లో గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తనను ఇబ్బంది పెడుతున్న అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ను ఆడాడు. లెగ్ స్పిన్కు ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాతో పాటు అక్షర్ పటేల్, అశ్విన్ కూడా బౌలింగ్లో నెట్ ప్రాక్టీస్ చేశారు. అయితే ఈ ముగ్గురు బౌలింగ్ ఆడేందుకు విరాట్ కోహ్లీ తీవ్రంగా తడబడినట్లు తెలుస్తుంది. చివరకు అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయినట్లు సమాచారం. బుమ్రా వేసిన అవుట్ స్వింగ్కు కోహ్లీ వద్ద సమాధానం లేదట. ఇలా 4-5 బంతులు బుమ్రా బౌలింగ్లో కోహ్లీని ఇబ్బంది పెట్టాయని, కనీసం బ్యాట్కు కూడా టచ్ కాలేదని సమాచారం. అక్షర్ పటేల్ బౌలింగ్లోనూ ఇబ్బంది పడ్డాడట. చివరికి అతని బౌలింగ్లో అవుట్ అయినట్లు సమాచారం. అశ్విన్ కూడా కోహ్లీని చాలా వరకు ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది. గత సంవత్సరం వెస్టిండీస్ గడ్డపై శతకం సాధించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. భవిష్యత్ టెస్టు సిరీస్ల నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం చాలా కీలకం. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో భారీగా గెలిచిన టీమిండియా సిరీస్ క్వీన్షిప్పై కన్నేసింది. కాన్పూర్ టెస్ట్ను కూడా గెలిచి సిరీస్తో పాటు WCC పాయింట్ టేబుల్లో అగ్రస్థానాన్ని బదిలం చేసుకోవాలని చూస్తుంది. అయితే ఈ రెండో టెస్టుకు వర్షం వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.